హలో ఆల్. ఈ వీడియోలో 'ది ప్రైజ్ ఆఫ్ కన్ఫెషన్' కొరియన్ డ్రామా సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. టోటల్‌గా 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45-60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్యా. సీజన్ 1తోనే ఎండ్ అయిపోతుంది. దీని సీజన్ 2 అయితే కంటిన్యూషన్ లాంటిది ఏమి ఉండదు. ఇన్‌కేస్ ఉంటే గనుక వేరే స్టోరీ తీసుకొస్తారు. ఈ స్టోరీ మాత్రం ఈ 12 ఎపిసోడ్స్‌తో ఎండ్ చేస్తారు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు లేడీస్ అయితే ఉంటారు భయ్యా. వీళ్ళిద్దరి మధ్యనే స్టోరీ నడుస్తది. ఒక లేడీ వచ్చేసి హాన్ యూన్ సూ అనమాట. తన పీస్‌ఫుల్ లైఫ్ అయితే కొలాప్స్ అయిపోద్ది. వన్స్ తన హస్బెండ్ మర్డర్ అయిన తర్వాత. ఆ మర్డర్ చేసిన దానికి గాను తినే మెయిన్ సస్పెక్ట్‌గా ఉంటుంది. అండ్ ప్రిజన్‌కి కూడా వెళ్తుంది. ఆ ప్రిజన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మిస్టీరియస్ లేడీని అయితే మీట్ అవుతుంది తిను. ఆమె మోయిన్. అక్కడ ఆమెను కలిసిన తర్వాత ఈ మోయిన్ అయితే హా యూన్ సూకి ఒక డీల్ అయితే చెప్తుంది. ఆ డీల్ చేసుకుంటే గనక కొన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన డీల్ ఏంటి? అసలు తిను నిజంగా తన హస్బెండ్‌ని మర్డర్ చేసిందా లేదా? ఇంతగా జైల్‌లో ఉన్న మిస్టీరియస్ వుమెన్ ఎవరు? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'ది ప్రైజ్ ఆఫ్ కన్ఫెషన్'. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ లేటెస్ట్ తెలుగు కంటెంట్‌తో పాటు అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓల్డ్ మూవీస్ రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కోసం చూస్తున్నట్లయితే మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కుదిరితే ఫాలో కొట్టండి. 2 ఛానల్స్‌కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అక్కడే వస్తూ ఉంటాయి మీకు. లేదంటే వాట్సాప్ ఛానల్ కామెంట్ సెక్షన్‌లో ఉంది. కుదిరితే అక్కడ ఫాలో చేసినా మీకు అప్డేట్స్ తెలుస్తాయి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది, కానీ అందరికీ వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఫర్ స్లో బర్న్ క్రైమ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ లవర్స్ ఎవరన్నా ఉంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. స్లో బర్న్ అన్నది మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. ఇది ఒక కే డ్రామా కాబట్టి ఆబ్వియస్లీ చాలా స్లో పేసింగ్ అయితే ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటే ట్రై చేయండి. అది కూడా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ఇది యాక్షన్, హెవీ ట్విస్ట్లు ఇలాంటివి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక కాంప్లెక్స్ నరేషన్‌తో ఉంటుంది ఈ సిరీస్ అన్నది. దీని పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి సిరీస్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ భయ్యా. స్ట్రాంగ్ యాక్టింగ్ అని చెప్తే అందరిది కూడా మెయిన్ లీడ్స్ ఇద్దరు లేడీస్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా హైలైట్ అవుతాయి మీకు మెయిన్‌గా. వాళ్ళ ప్రెజెన్స్ వల్ల, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల మీకు సిరీస్ బోర్ కొట్టకుండా వెళ్తుంది చాలా సీక్వెన్సెస్‌లో. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ సైకలాజికల్ టెన్షన్‌ని చాలా ఇంటెన్స్‌గా ప్రెజెంట్ చేస్తారు భయ్యా. చాలా లేయర్స్ అయితే ఉంటాయి స్టోరీలో. నరేషన్ కూడా ఆ ట్విస్టీ నరేషన్ వాడుకుంటారు. కాంప్లెక్స్ వేలో తీసుకెళ్తుంటారు. కొన్ని చోట్ల కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తుంటారు. అండ్ వచ్చే ట్విస్ట్‌లు కూడా అన్‌ప్రెడిక్టబుల్‌గా వెళ్తూ ఉంటాయి. సో అదంతా కూడా చాలా ఇంటెన్స్‌గా ప్రెజెంట్ చేస్తారు ఆ డ్రామా అంతటిని కూడా. ఆ డ్రామా అంతటిని గ్రిప్పింగ్‌గా ప్రెజెంట్ చేయడం వల్లే మీకు సిరీస్ మీద కొంచెం ఇంప్రెషన్ అయితే కలుగుద్దనమాట. అండ్ సిరీస్ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా సెట్ చేసుకుంటారు. చాలా డార్క్‌గా ఉంటుంది. గ్రిప్పింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. దానివల్ల ఆ ఎన్విరాన్మెంట్ బాగా వర్కౌట్ అవుతుందనమాట. ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి ఆ మూడ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ ప్రెమైస్ కూడా యూనిక్‌గా అనిపిస్తది. ఇద్దరు లేడీస్ మధ్య అది కూడా ప్రిజన్‌లో ఒక డీల్ జరగడం ఇదంతా కూడా యూనిక్‌గా అనిపిస్తది. ఒక నార్మల్ క్రైమ్ డ్రామా లాగా అయితే రెగ్యులర్‌గా ఉండదు. నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే హెవీగా అనిపించింది. ఎందుకంటే 12 ఎపిసోడ్స్ ఓవర్‌గా స్ట్రెచ్ చేశారు భయ్యా. ఇన్ని ఎపిసోడ్స్ అవసరం ఉండదు. బట్ కే డ్రామా గురించి తెలిసిందే కదా! అనవసరమైన సీన్‌లు కూడా స్లో మోషన్‌లో చూపిస్తుంటారు. సో అది ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టోరీ లైన్ కూడా హెవీగా ఎమోషనల్ వేలో ఉంటుందన్నమాట. మీకు రేసీగా ఉండదు. అండ్ హెవీ ట్విస్ట్‌లు అండ్ యాక్షన్, థ్రిల్లర్ ఇలాగ ఉంటదనమాట. హెవీ ఎమోషనల్ థ్రిల్లర్ టైప్ అయితే ఉంటుంది. సో అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ డ్రామా బేస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సైకలాజికల్ డ్రామా బాగా నడుస్తదనమాట. సో దాని పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ కాంప్లెక్స్ నరేషన్ అయితే ఉంటుందనమాట. కొంచెం కన్‌ఫ్యూజ్ చేయొచ్చు మిమ్మల్ని ఒక సింపుల్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లయితే. సో ఇవన్నీ పర్లేదనుకుంటేనే చూడండి. లేదంటే అవాయిడ్ చేసేయండి. తోపు సిరీస్ అయితే కాదు గానీ ఈ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రం బాగా నచ్చుద్ది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చంటే సెక్షువల్ వైలెన్స్ ఉంటుంది. లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడతారు. నార్మల్ వైలెన్స్ కూడా ఉంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటే మరి మీ ఇష్టం. ఎక్కని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.